హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. పోస్టర్ చూశారు కదా, పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 1 వీక్ అవుతుందండి. ఈ 1 వీక్ టోటల్ కలెక్షన్ వచ్చి 1000 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి హ్యాటర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి సమాధానం ఈ కలెక్షన్స్ మాత్రమే. కాసేపు పుష్ప సినిమా కలెక్ట్ చేసినటువంటి 1000 కోట్ల గురించి కాసేపు పక్కన పెడదాం. హీరో సిద్ధార్థ గారు గుర్తున్నారు కదా, ఆయన మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు వైరల్ అయితే అవుతున్నాయి. బీహార్ లో పుష్ప సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ ని కండక్ట్ చేశారు కదా, అక్కడ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల అంటే మన సౌత్ ఆడియన్సే కాకుండా నార్త్ ఆడియన్స్ కూడా ఎగబడి మరి అల్లు అర్జున్ గారు చూడడానికి అయితే పుష్ప ఈవెంట్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో దాన్ని ఉద్దేశిస్తూ ఒక యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్ ఏమడిగాడంటే, పుష్ప సినిమా బీహార్ లో అంతమంది క్రౌడ్ వచ్చారు కదా, అల్లు అర్జున్ గారు క్రేజ్ ఖండాలు అయితే దాటింది, దీని మీద మీరు సమాధానం ఏంటి, బీహార్ లో అటువంటి హ్యూజ్ ఫ్యాన్స్ రావడానికి గల కారణం ఏంటి అని అడిగినందుకు హీరో సిద్ధార్థ గారు ఏ విధంగా సమాధానం ఇచ్చాడంటే, మీరు ఒక 2 జేసీబీలు తీసుకెళ్లి ఒక కన్స్ట్రక్షన్ గానీ లేకపోతే ఏమైనా పడగొట్టినా గానీ అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి జనాలు గుమిగొడతారు. సో అందువల్ల జనాలు వచ్చినంత మాత్రాన అదేదో క్రేజ్ అని కాదు, ఇట్ ఈస్ ఏ మార్కెటింగ్. సినిమాను వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నారు, వాళ్ళ ప్రొడక్ట్ ని బయట వాళ్ళకి చూపిస్తున్నారు. సో అదంతా మార్కెటింగ్ అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఆయన మాటల ప్రకారంగా మొన్నే నేను ఖండించాలనుకున్నాను, నాకు అసలు టైం దొరకలేదు. సో దీనికి సంబంధించినటువంటి నా విశ్లేషణ ఏంటంటే, మీరు ఒక హీరో, మీరు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుని మంచి సూపర్ హిట్లు కొట్టినటువంటి హీరో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. తెలుగు ఆడియన్స్ పరంగా చూసుకుంటే మీకు ఎప్పుడు మంచి క్రేజే ఉంది, మీ నుంచి ఏ సినిమా వచ్చినా కానీ ఆదరిస్తారు. తమిళోడా లేకపోతే వీడు తెలుగోడా హిందీోడా అనే భేదాలు అయితే తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడూ ఉండదు. కంటెంట్ ఉన్నా నచ్చినా కానీ నెత్తి మీద పెట్టుకుంటారు. సో వాళ్ళ పరంగా చూసి మీరు ఆలోచించే మాటలు ఏంటంటే, ఇప్పుడు మా హీరో పరంగా చూసుకుంటే మేము ట్రోల్ చేసుకుంటాం, హ్యాటర్స్ చాలా మంది ఉన్నారు, మాకే పడదు. అలాంటి మాత్రాన మీరు ఏదో తమిళ ఇంటర్వ్యూకి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో మా హీరోకి సంబంధించిన వాడిని మీరు కించపరచడం అనేది ఇది ముమ్మాటికి 100% తప్పే. మిమ్మల్ని అభిమానించేటువంటి హీరోలు ఉన్నారు, మీ సినిమాలను కూడా ఇష్టపడేటువంటి ఆడియన్స్ ఉన్నారు. మీ సినిమాలోనే నాకు చాలా వరకు మంచి ఫేవరెట్ మూవీస్ అయితే 2-3 ఉన్నాయి. సో అటువంటి హీరో మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. జేసీబీ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ లేకపోతే 2 జేసీబీలు పెట్టి పని చేయిస్తే ఒకటండి, మీ సినిమాని 2 జేసీబీలు పెట్టి ప్రమోట్ చేసుకోండి. పోనీ మీ సినిమాని 2 జేసీబీలు పెట్టి హ్యూజ్ ఫ్యాన్స్ వచ్చే విధంగా కలెక్ట్ చేసుకునే విధంగా కలెక్షన్స్ రూపంలో మీ సినిమా ఏదైనా ఉందని నిరూపించండి. సో మీ పరంగా ఎటువంటి ఛాన్స్ లేదు. మీ సినిమాలు అడవ రిలీజ్ అవుతున్నాయి, అవి చూడడానికి కూడా ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్స్ అంటే మీకు కాదు, మా తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ తెలుగు ఏంటి తమిళ ఏంటి ఈ విభేదం, ఈ దూరం పక్కన పెడేద్దాం. సో మీరు అలా అనడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మీకు ఒకటి అర్థం కావాలి, బీహార్ లో పుష్ప సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ ఈవెంట్ కి బీహార్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో అతను రావడం అయితే జరిగింది. సో డిప్యూటీ సీఎం చూడడానికి కొంతమంది వస్తారు, అల్లు అర్జున్ గారు చూడడానికి కొంతమంది వస్తారు. పుష్పకి సంబంధించినటువంటి నార్త్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రతి ఒక్కరు తెలుసు. ఆ క్రేజ్ యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరు గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు అంటే డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత కూడా 2 జేసీబీలు పెట్టి మెయింటైన్ చేశారంటారు అక్కడ. సో దాన్ని చూడడానికి వచ్చారు అక్కడ క్రౌడ్. సో అది కాదండి, సినీ అభిమానిగా ఎక్కడున్నా మీరు అన్న మాటలో కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఒక పని జరుగుతుంటే ఏదైనా జేసీబీ వచ్చి ఏదైనా తవ్వుతూ ఉంటే జనాలు వస్తారు, కానీ ఆ పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ దీనికి లింక్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ గారు గ్రేట్ యాక్టర్, లేకపోతే అటువంటి జనాలు రావడం అనేది పుష్ప సినిమాకి సంబంధించినటువంటి ఆ హైప్ ఆ విధంగా ఉందని చెప్పేసి మీరు 2 మాటలతో ముగించేస్తుంటే ఓకే బాగుండేది. కానీ మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ దృష్టిలో అల్లు అర్జున్ గారు అనేది ఒక చిన్న చూపే ఉండొచ్చు, ఎందుకంటే హీరో పరంగా చూసుకుంటే. కానీ ఆడియన్స్ దృష్టిలో కానీ మన తెలుగు వాళ్ళ దృష్టిలో కానీ అల్లు అర్జున్ గారు గ్రేట్ యాక్టర్ అండ్ పుష్ప సినిమా నార్మల్ సినిమా అయితే కాదు. సో ఇది మీరు మనసులో పెట్టుకుని మాట్లాడారో లేకపోతే ఏ విధంగా మాట్లాడారో తెలియదు, కానీ ఇది మాత్రం నేను ఖండించాల్సినటువంటి విషయం. సో దీనికి సినిమా 1000 కోట్లు సాధించడానికి గల కారణం ఏంటంటే, థియేటర్స్ చాలా మంది ఉన్నారు. థియేటర్స్ కే హీటింగ్ కల్పించినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సిద్ధార్థ గారికి, ఆయనకు కూడా సరైన సమాధానం ఏంటంటే 1000 కోట్లు అయితే సాధించింది సినిమా వరల్డ్ వైడ్ గా కలిపి. సో కొంతమంది అడగొచ్చు, డే 1 900 పెంచారు ప్రీమియర్ కి, తర్వాత 300 టికెట్ రేట్లు పెంచి సో ఈ విధంగా ఎవరైనా కలెక్ట్ చేస్తారు, ఇది ఒక కలెక్షన్స్ అయినా అని కొంతమంది అడుగుతారు. డే 1 900 కరెక్టే. కొంతమంది ట్రోల్ చేశారు సినిమాని, ఏపీలో ఎంటర్టైన్మెంట్ సినిమా చూడమని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేశారు. సరే మీరు అన్న మీ లెక్కలోనే కొంతమంది అభిమానులు సినిమా చూడలేదే అనుకోండి, మరి కలెక్షన్స్ తగ్గాలి కదా. టోటల్ వైడ్ గా కలెక్షన్స్ ఎందుకు అలా వచ్చాయి? సో బాలీవుడ్ వాళ్ళకి డే 1 కలెక్షన్సే క్రాస్ అయిపోయి, అక్కడ ఉన్నటువంటి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారి డే 1 హైయెస్ట్ కలెక్షన్స్ క్రాస్ చేసేసి
నెంబర్ 1 గా నిలిచింది పుష్ప 2. సో ఈ పరంగా చూసుకుంటే 6 days మొత్తం కలిపి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందండి. ఇది ఒక నార్మల్ విషయం కాదు, ఎందుకంటే తెలుగు సినీ ప్రఖ్యాతిని ఎక్కడో ఖండాలకైతే పాకింది. ఆ వరుసలో వచ్చినటువంటి రికార్డుల స్థాయి పరంగా చూసుకుంటే పుష్ప కూడా ఒక గ్రేట్ రికార్డ్ అన్నమాట. సో మన తెలుగు స్థాయిని పెంచడమే కాకుండా, అంటే పెంచారు ఇది వరకు ఉన్నటువంటి సినిమా పరంగా, బాహుబలి కానీ, RRR కానీ, అండ్ పుష్ప కానీ, కల్కి కానీ, ఈ సినిమాల పరంపర అలా పెంచుతూనే ఉంది. సో అది ఏం మాత్రం కూడా తగ్గకుండా ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి పుష్ప ప్రతి తెలుగు ఆడియన్స్ గర్వపడాల్సినటువంటి విషయం. సో ఇది అంతమంది హేటర్స్ ఎంత విధాలుగా హేట్ చేసినప్పటికీ అల్లు అర్జున్ గారి ఖ్యాతి ప్రఖ్యాతి అలా పెరుగుతూనే ఉంటది, కానీ మీరు సినిమాని కానీ ఏం మాత్రం కూడా ఆపలేరు. ఒకటండి, కంటెంట్ ఉన్నోడికే కట్అవుట్ ఉంటే చాలని పవన్ కళ్యాణ్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది. సినిమాలో కంటెంట్ ఉంటే ఏ ఆడియన్ అయినా సరే తీసుకొచ్చి థియేటర్లో ఆ బొమ్మ చూపించే బాధ్యత ఓన్లీ ఆ స్టోరీ టెల్లింగ్ లో కానీ, ఆ స్టోరీ కంటెంట్ లో కానీ ఉంటుంది. సో ఇది హీరో ఎవడా, లేకపోతే నాకు నచ్చలేదా హీరో అని చెప్పేసి అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే కంటెంట్ బాగుంటే ఎవరినైనా థియేటర్కి రప్పిస్తారు. మీరు అన్న మాటల్లో కలెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి, టికెట్ల రేట్లు కూడా పెరిగాయి అన్నారు. కానీ ఒకటి, హిందీలో యూట్యూబ్లో హిందీ లాంగ్వేజ్ లో సినిమా రన్ అవుతుంది ఇప్పటికే, తెలుసా? మీరు కావాలంటే పుష్ప సినిమా హిందీ అనుకోటండి, మీరు ఖచ్చితంగా యూట్యూబ్ లో కూడా సినిమా చూడొచ్చు. అండ్ మూవీ రోజు లో కూడా సినిమా పెట్టేశారు. అండ్ 1 week అవుతుంది, వీకెండ్ లో చాలా మంది సినిమా చూసేసి ఉంటారు, అండ్ కొంతమంది మొబైల్లో సినిమా చూసేసి ఉంటారు. అయినా కానీ సినిమా మీద రెస్పాండ్ ఇంకా పెరుగుతుందంటే అది కంటెంట్ మహిమ కాదా? సుకుమార్ గారి ఒక స్టైలిష్, జీనియస్, ఐకానిక్ అండ్ స్ట్రాంగ్ రైటింగ్ కలిగినటువంటి సినిమా పవర్ కాదా? సినిమాకి సంబంధించినటువంటి 2 ఊరమాస సీన్స్ అయితే ఉన్నాయి, అవి సరిపోవా సినిమాకి సంబంధించినటువంటి ఆడియన్స్ ని, మాస్ ఆడియన్స్ ని రప్పించడానికి? సినిమా పరంగా చూసుకుంటే ప్రతిదీ ప్రత్యేకమే. నేను ఏదో హైప్ ఎక్కిస్తున్నానని కాదు, మీరే కింద కామెంట్ చేయండి సినిమా ఎలా ఉందో కూడా. అండ్ సినిమా 1000 కోట్లు అయితే సాధించింది. ఇప్పుడు డిసెంబర్ నెల కాబట్టి డిసెంబర్ 20వ తారీఖున ఉపేంద్ర గారు యూఏ కానీ, నితిన్ గారు రాబిన్ హుడ్ సినిమాలు కానీ, మిగతా 2 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి ముఫాసా కూడా 20వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమాలు వచ్చేంత వరకు ఈ సినిమా రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ ఆ సినిమాకి సంబంధించినటువంటి రిజల్ట్ అటు ఇటు అయినా కానీ డిసెంబర్ మొత్తం సినిమా పుష్పాన్ని నిలుస్తుంది. నా అంచనా ప్రకారం ఒక 2000 కోట్లు అందుకునే స్థాయి ఉంటుందో లేదో తెలియదు, కానీ దగ్గరగా వెళ్ళి నిలిచే అటువంటి క్యాపబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మరింత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే హ్యాటర్స్ ఎవరైనా ఉంటే ఈ పోస్టర్ చూసి ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఏం చేసేదేం లేదు, కులుకునే వాళ్ళు కులుకుంటూ ఉంటారు, ఎదిగే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఇది ఈరోజు సామెత. సో నోట్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా ఫ్యాక్ట్స్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో 1Kకి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ 1K ఫినిష్ చేసి 2Kకి రన్నింగ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు ఈ కొత్త సంవత్సరం నుంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.